జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఎం జిష్ణుసాయి, ఎం సాయి యశ్వంత్ రెడ్డి 100% సాధించినట్లు చెప్పారు. వీరికి అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 18, 36 ర్యాంకులు వచ్చాయన్నారు. మరో 12 మంది విద్యార్థులు 100 లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు వచ్చినట్లు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు తమ విద్యార్థులు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నిరంతరం స్ఫూర్తివంతంగా బోధించిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. నేను భాష్యంలో 5th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు నేను డిక్లేర్ చేసిన జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 36 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం. అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి 11 గంటలకు 2024 జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, మన 10th రిజల్ట్ అప్పుడు కానివ్వండి, మనం చెప్పుకున్నాం మాకు జేఈఈ మెయిన్స్లో 25th రాబోయే రిజల్ట్లో 300కి 300 సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా విలేకరుల సమక్షంలో. అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి 300 మార్క్స్కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. అయితే 300కి 300 ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు, అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి 300కి 300 వచ్చినా మరి చిన్నపిల్లవాడు కాబట్టి 2007లో అందరూ 2006లో పుడితే మా వాడు 2007లో పుట్టాడు. అసలు సంవత్సరం తేడా ఉంది. దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. మార్క్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవటం వల్ల 18th ర్యాంక్ రావడం జరిగింది. ఏదేమైనా మరి ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు, కానీ 300కి 300 మాత్రం కీ ప్రకారం మేము చూసుకోవటం, ఆ 300 సాధించడం జరిగింది. 2024 జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఇద్దరు 100% జాతీయ స్థాయిలో సాధించటం, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ని, ఆల్ ఇండియా 36th ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారిలో 300కి 300 కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా 18th ర్యాంక్, కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆల్ ఇండియా 36th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి 6th క్లాస్ వరకు మరి భాష్యం కర్నూలు బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు 7th క్లాస్కి ఇక్కడికి వచ్చి 7th క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి ఆ ర్యాంక్ని తీసుకురావటం అనేది ఎంతో గొప్ప విషయం.